నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు చూస్తే ముందుగా ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూస్తే రోజు కూలీగా వెళ్లి గుట్టు రట్టు చేసి చెల్లపల్లి డ్రగ్స్ కేసులో కానిస్టేబుల్ డెకాయ్ ఆపరేషన్ నెల రోజులు కష్టపడ్డ మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ తయారీపై నిర్ధారణ జరిగాకే దాడులు మెఫిడ్రిన్ తయారీలో శ్రీనివాస్ జాగ్రత్తలను రవాణా లింకుపై ముంబై పోలీసుల అరెస్ట్ అయిన తానాజీ ఓ కెమికల్ ఎక్స్పర్ట్ వెల్లడించిన వాసాయి విరార్ పోలీసులు ఏ క్షణమైన వెనెజువెలాపై దాడి డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకు ట్రంప్ ఇక కరీబియన్ సముద్రంలో యుద్ధ నౌకల మోహరింపు అనర్హతపై ముందుకెలా స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ కృష్ణమోహన్ రెడ్డి సహా 9 మంది హాజరు జ్వరం కారణంగా రాలేకపోయిన కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ విచారణపై న్యాయ నిపుణులతో సమీక్ష నియోజకవర్గాల సమస్యలపై ముఖ్యమంత్రి పరిష్కారానికి నిధులు ఇస్తామని ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి హామీ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి అల్లావుద్దీన్ అద్భుత పెట్టే టీ ఫైబర్ కనెక్షన్తో సేవలన్నింటికీ కంప్యూటర్గా మారున్న టీవీ ఇంట్లోనే హోంవర్కులు టీ షాట్కు అనుసంధానంతో ఇంట్లో నుంచే నేరుగా పాటలు వినే అవకాశం స్కూళ్లలో ఏఏ పాటల బోధన పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడే ఏర్పాట్లు నెట్ టీవీ ఛానళ్లు ఓటీటీలు ఫోన్లలాగా పనిచేసే రిమోట్ ఒక టీవీ స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ లాగిన్ ఛాన్స్ 42,000 కిలోమీటర్ల మేర భూగర్భ వైర్లు 35,000 మందికి శిక్షణ త్వరలో రానున్న టీ ఫైబర్పై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం మూసీ పునరుజ్జీవనానికి శ్రీకారం 7,658 కోట్లతో గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 1, 2, ఫేజ్ 2, 3 ఇక పథకాలకు నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీటి తరలింపు మూసీకి 2.5 హైదరాబాద్ తాగునీటికి 17.5 టీఎంసీలు ఇక ఓఆర్ఆర్ ఫేజ్ 2 తాగునీటి సరఫరాను ప్రారంభించనున్న సీఎం ఓఆర్ఆర్ అలైన్మెంట్ మారాలంటే సర్కార్ మారలేము నిర్వాసితులకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం నిర్వాసిత రైతుల భేటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఐటీ అవుట్ సోర్సింగ్ పై ఆంక్షలు భారత కంపెనీల సేవలను అడ్డుకునే యోచనలో అమెరికా డొనాల్డ్ ట్రంప్ పరిశీలనలో ప్రతిపాదన ఆయన సలహాదారు లారా లూమర్ పోస్ట్ ఐటీ రంగాన్ని కాపాడుకునేందుకు విదేశీ సంస్థలు ప్రభుత్వాలతో భారత్ చర్చలు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతం కేంద్రం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ ఇండి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోలింగ్కు 2 కూటములుగా సిద్ధం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలకు వర్క్ షాప్ నేడు విపక్షాల సమస్యలకు సభ్యులకు మాక్ పోల్ సంఖ్యాబలం ఎన్డీఏ వైపే పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తుతం 781 మంది సభ్యులు వీరిలో పాలక కూటమి సంఖ్య 425 ఎండీకే 311 ఇతరులకు 45 క్రాస్ ఓటింగ్పై కాంగ్రెస్ ఆశలు దేశంపై ప్రేమ ఉంటే నన్ను గెలిపించండి నాకు ఓటు వేస్తే భారతదేశ స్ఫూర్తికి వేసినట్లే ఉపరాష్ట్రపతిగా ఛాన్స్ ఇస్తే పార్లమెంటరీ సాంప్రదాయాన్ని రక్షిస్తా లోక్సభ రాజ్యసభలకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి లేఖ బీసీ బిల్లుకు కేంద్రం అడ్డు రిజర్వేషన్లపై బీజేపీ బాగోతాన్ని వెల్లడిస్తాం కామారెడ్డి సభతో కనువింపు కలిగిస్తాం కేసీఆర్ కుటుంబమంతా దొంగల ముఠానే ఆయన పిలిస్తే కవిత వెళ్ళదా సాక్షికి సంబంధించిన ఎడిషన్ చూస్తే భూమి చేద్దాం ఏపీఐసికి చెందిన విలువైన వేలాది ఎకరాలు ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు పందెరం కోర్టు కళ్ళగప్పి కుప్పిగంతలు మద్యం అక్రమ కేసులో ఆ ముగ్గురు విడుదలను అడ్డుకునేందుకు విఫల ప్రయత్నాలు ఏసీబీ కోర్టులో ఆ అధికారి ద్వారా కథ నడిపిన ప్రభుత్వ పెద్దలు ముగ్గురి పూచీకత్తులు ఒకేసారి సమర్పిస్తేనే రిలీజ్ ఆర్డర్లు ఇస్తానన్న అధికారి సమయం ముగిసే వరకు వాగ్వాదంతో తాత్సారం దీన్ని న్యాయాధికారి దృష్టికి తెచ్చిన పిటిషనర్ల న్యాయవాది సాక్షాత్తు న్యాయాధికారి ఆదేశించినా పట్టించుకోని కోర్టు అధికారి ప్రభుత్వం తరపున హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోటేషన్ పిటిషన్లు శనివారం రాత్రి 9:30 సమయంలో దాఖలు చేసి అత్యవసర విచారణకు అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు ఇక సోమవారం అనుబంధ జాబితాతో ఈ వ్యాఖ్యలను ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశం
ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో సుప్రీం కీలక తీర్పు. ఆరోపణలు నిరాధారమైనప్పుడు కోర్టుకు తమ విచక్షణ అధికారాన్ని ఉపయోగించవచ్చు. ఎఫ్ఐఆర్ చదివిన వెంటనే ప్రాథమిక ఆధారాలపై ఓ నిర్ధారణకు రావచ్చు. కోర్టులు ఆధారాల్లోకి వెళ్లడం, మినీ ట్రయల్ నిర్వహించడం చేయరాదు. బాంబే హైకోర్టు తీర్పును తప్పుబట్టి నిందితుల ముందస్తు బెయిల్ను రద్దు చేసిన ధర్మాసనం. యూరియా కోసం క్యూ కడుతున్న రైతులు. ఇక ఏలూరు జిల్లా గంగవరంలో వరి చేనులో నిరసన. కృష్ణా జిల్లా కొత్త మాచేరిలో సొమ్మసిల్లిన అన్నదాత. బాపట్ల జిల్లా బలుసులపాలెంలో టీడీపీ నేత దుకాణానికి యూరియా. దుర్మార్గానికి పరాకాష్ట. ఉల్లికి మద్దతు ధర లేదని ఆత్మహత్య యత్నం చేసిన రైతులపై కేసు. రైతులను రెచ్చగొట్టి గొడవలు సృష్టించే యత్నం చేశారట. సెల్ఫీ వీడియోలో ప్రభుత్వంపై అవాస్తవ ప్రకటనలట. అన్నదాతల్లో అశాంతిని రేకెత్తించేలా చూశారట. ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని వివిధ సెక్షన్ల కింద తప్పుడు కేసులు. నమస్తే తెలంగాణకు సంబంధించిన ఎడిషన్ చూస్తే పల్లె పల్లెన పంటలు మొలిచే పాలమూరులో కూలిపోయిందన్న కాళేశ్వరం నీళ్లతో 1,50,000 కోట్ల ప్రాజెక్టు. కాళేశ్వరం జలాలతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మలన సాగర్ నుంచి 20 టీఎంసీలు తీసుకొచ్చే ప్లాన్. ఇక గణపురం వద్ద 15 టీఎంసీల నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు. 2.5 టీఎంసీల నీళ్లు మూసీ నది ప్రక్షాళనకు వినియోగం. గోదావరి తాగునీటి పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. తగ్గుముఖం పట్టిన వలసలు. సొంతూళ్లకు వలస జీవులు తిరుగుముఖం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లతో రివర్స్ మైగ్రేషన్. పెరిగిన సాగు విస్తీర్ణం, మెరుగైన ఉపాధి, మెరుగైన ప్రజల జీవన ప్రమాణాలు. బీఆర్ఎస్ హయాంలో మారిన రూపురేఖలు. సెస్ అధ్యయనంలో వెలుగులోకి కీలక అంశాలు. ఉమ్మడి జిల్లాలో నెట్టంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ల ప్రభావంపై సెస్ స్టడీ. మహేష్ ది ప్రభుత్వ హత్యే. కాంగ్రెస్ అసమర్థతోనే ములుగులో మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్య. 6 నెలలుగా జీతాలు రాక బలవర్ మరణం. సీఎం సీతక్క క్షమాపణలు చెప్పాలి. బాధిత కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాధిత కుటుంబానికి ఫోన్లో పరామర్శ. పిల్లల పేరిట నగదు జమ చేస్తానని హామీ. ఫేక్ వీడియో తీసింది ఆ ఇద్దరే. నాలా పూడ్చేయి, బిల్డింగ్ కట్టాయి. రియల్టర్లు, అధికార పార్టీ నేతలు, అధికారుల కుమ్మక్కు. కోట్ల విలువ చేసే బుల్కాపూర్ భూముల కబ్జా. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం. వెంచర్లు వేసిన పత్తాలేని నీటిపారుదల శాఖ. ఫిర్యాదు రాలేదని తప్పించుకుంటున్న హైడ్రా. కళ్ళు కనిపించడం లేదా అంటున్న స్థానికులు. ఇక వివిధ అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ మల్లం కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ఇక ఉప ఎన్నికలు తథ్యం అంటూ కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వం పేర్కొంది. మరి 1-2 చోట్ల బైపోల్స్ తప్పనిసరి అంటూ కూడా ఉప ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరి బీసీ 42% రిజర్వేషన్లకు సంబంధించి మాత్రం ఎక్కడ కూడా సరైన క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? బీసీ రిజర్వేషన్ల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఈ నెల 30లోగా ఎన్నికలు జరపాలని గడువు ఇచ్చింది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన కనిపించట్లేదు. ఎన్నికల సంఘం అయితే మేము ఓటర్ల జాబితాతో సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పింది. అయితే మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, లేదా అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళ లీకులు, ఈ సమాచారాన్ని బట్టి సుప్రీంకోర్టులో ఇప్పుడు గవర్నర్లు వారికి సమర్పించినటువంటి బిల్లులు మీద ఆమోద ముద్ర వేయకుండా తొక్కిపట్టడం గురించి ఒక పెద్ద వివాదం, విచారణ నడుస్తూ ఉంది. ఆ విచారణలో భాగంగానే తెలంగాణకు చెందినటువంటి ఈ 42% బిల్లులు కూడా గవర్నరు, అదేవిధంగా రాష్ట్రపతి కార్యాలయంలో కూడా అలాగే పెండింగ్లో ఉన్నాయి కనుక వాటిని తేల్చేంత వరకు ఎన్నికలను వాయిదా వేయమని చెప్పేసి బహుశా మరి వచ్చే వారం కానీ లేదా ఆ తర్వాత కానీ హైకోర్టులో లేదా హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఒక పిటిషన్ దాఖలు చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కాలయాపన
చేశారు. చేసినప్పుడు 30 లోపల ఎన్నికలు జరపడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి అంశంగా అయితే కనపడట్లేదు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి? అదేవిధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే అంశం మీద సుప్రీంకోర్టుకి తమ వాదనలను కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా తమ బిల్లులు కూడా లేదా తమ ఆర్డినెన్స్ కి గవర్నర్ ఆమోదం తెలపలేదు. అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర ఇంకా పెండింగ్ ఉన్నది అను తమ వాదనని కూడా సుప్రీంకోర్టులో ఆ, వినిపించేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు అనివార్యంగా వాయిదా పడేందుకు అవకాశం ఉన్నదనేది నేను భావిస్తున్నాను. లేదు మేము చెప్పినట్టుగా 30వ తారీఖు లోపలే మీరు ఏ విధంగానైనా సరే ఎన్నికలు జరపాలని చెప్పేసి మరి సుమోటోగా హైకోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తుందా అనేటువంటిది ఒక ఊహాజనితమైనటువంటి ప్రశ్న. ఇప్పటి వరకు అయితే హైకోర్టు వైపు నుంచి ఆ విధమైనటువంటి కదలిక లేదు. రెండవది, గడువు మీరిపోతున్నా కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. మీ ఆదేశాలను అమలు చెప్పేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించండి అంటూ ఎవరు కూడా హైకోర్టును కూడా అప్రోచ్ కాలేదు. అందుకని ఇది ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక మీరు చెప్పినటువంటి ఉప ఎన్నికలు అనేటువంటిది నిన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఫిరాయించారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆ ఎమ్మెల్యేలతోటి సమావేశం జరిపారు. అయితే ఆ సమావేశాన్ని అది ఫిరాయింపుదారులు లేకపోతే మరొకటి కాదు, ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి భేటీ అయ్యారు, వాటి గురించే చర్చించారు అనేటువంటిది ఒక వర్షంగా చెప్తున్నారు. అందరికీ తెలిసింది ఏమిటంటే, ఒకవేళ అనివార్యమైన పరిస్థితుల్లో స్పీకరు నోటీసులు జారీ చేశారు కనుక వాటిని ఎట్లా ఎదుర్కోవాలి ఏమిటి అనేటువంటిది అసలైన ఎజెండా అనేది అందరికీ తెలుసు, పైకి ఏమైనా చెప్పొచ్చు. అందువలన ఇప్పుడుకున్నటువంటి అందరికీ తెలిసినటువంటి ఏమిటంటే, దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ తరఫున ఎన్నికై తర్వాత ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఒక ఉల్లంఘన కనుక ఆ నియోజకవర్గంలో అయితే అనివార్యంగా అది ఆయన అనర్హుడిగా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. లేదా దానికి సంబంధించి కూడా ఇంకా ఏమైనా చట్టాల్లో లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది కూడా బహుశా వెతుకుతున్నట్టుగా ఉన్నది. ఏమైనప్పటికీ ఆ ఒక్క నియోజకవర్గంలో అయితే అనివార్యంగా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేది కూడా చెప్పొచ్చు. మిగిలినటువంటి నియోజకవర్గాలు ఆయా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా మేము పార్టీ మారలేదు, మేము ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్పేసి ఏ విధంగా స్పీకర్కి అఫిడవిట్లు ఇస్తారు అనేటువంటిది మనమైతే చూడాలి. అయితే కోటేశ్వరరావు గారు, మరి బీసీలకు 42% జీవో ద్వారా కోటా కల్పిస్తాము, ఇందుకు సంబంధించి 14 లోపు కూడా ఉత్తర్వులు అనేవి ఇస్తామంటూ కూడా మరోపక్క చెప్తోంది. మరి అదే కామారెడ్డి ద్వారా ఏదైతే బీసీ డిక్లరేషన్ చేశారో, ఇవాళ అదే కామారెడ్డిలో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీతో బీసీ విజయోత్సవ సభ నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అందుకనే ఇప్పుడు 14వ తారీఖు లోపల జీవో జారీ చేస్తాము అని చెప్పారు. ఆ జీవో జారీ చేయడానికి మరి అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే జీవో జారీ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. మరి ఇంతవరకు అటువంటిది ఏమీ లేదు. ఒకవేళ 14వ తారీఖున జీవో జారీ చేస్తే ఆ జీవోను కూడా ఎవరైనా సవాల్ చేసేట్లయితే అది కోర్టులో నిలుస్తుందా లేదా అనేటువంటిది ఒక సమస్య. అందుకని ఒకవేళ ఆ జీవో కోర్టులో నిలిచి ఆ జీవో ప్రకారం మీరు ఎన్నికలు జరపండి అన్నా కానీ మరి 15 రోజుల వ్యవధిలో, ఆ తర్వాత ఉండేది 15 రోజుల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందా అనేటువంటి అనుమానాలు జనానికైతే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసినప్పుడు మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉంది, ముఖ్యంగా అధికార పార్టీ చట్టపరంగా ఏ విధంగా ఎన్నికలను వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నదో మనం చూడాల్సి ఉందనేది మనం చెప్పుకోవచ్చు. ఇక కామారెడ్డిలో సభ ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి క్యాంపెయిన్ లో భాగంగా చేసేటువంటి వ్యవహారం తప్ప దానికి చట్టపరమైనటువంటి నిబంధనలకి ఎలాంటి సంబంధం లేదు. అది ఒక రాజకీయ కార్యక్రమం మాత్రమే అనేది నేను భావిస్తాను.
ఎస్ కోటేశ్వరరావు గారి మరో అంశం చూసుకుంటే సవాలనే సవాల్ చేస్తూ మరి సూపర్ హిట్ పేరుతో జనంలోకి వెళ్లేలా కూటమి ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్లాన్ చేస్తోంది. మరి 15 నెలలలో సవాళ్లను అధిగమించి సంక్షేమం అభివృద్ధి వైపు వెళ్తున్నాం, మరి అవే ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కూడా సూపర్ హిట్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం పేర్కొంది. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుడిగా ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ తనదైనటువంటి శైలిలో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పరిమితమైనటువంటి శక్తి అయినప్పటికీ రాష్ట్రంలో వామపక్షాలుగా ఉన్నటువంటి సిపిఐ సిపిఎం అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలు, రైతు సంఘాలు కావచ్చు, లేదా విద్యార్థి యువజన సంఘాలు, లేదా ఇతర సంఘాలు కూడా ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ప్రభుత్వ విధానాల మీద తమదైనటువంటి పద్ధతుల్లో జనాన్ని సమీకరించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలని మనం చూడొచ్చు. అయితే మరి 15 నెలల కాలంలోనే ఏమి సాధించారు అనేటువంటి దానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉందనేది మనం గమనించాలి. ఇప్పుడు మహిళలకి బస్సులు లేకపోతే మిగతా వాగ్దానం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలని అమలు జరిపినప్పటికీ ఇంకా అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాయి. అవి ఆర్థికంగా వనరులు లేము కావచ్చు. రెండవది అసమర్థత అనేటువంటిది కూడా కనిపిస్తా ఉంది. ఏమిటి అసమర్థత అంటే, ఇప్పుడు తెలంగాణలో ఎట్లాగైతే యూరియా కొరతతోటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సమస్యను ఎదుర్కొంటాం, రెండింజల పాలన ఇంకా మాకు తిరుగులేదు, మాకు మొత్తం నిధులు లేకపోతే అన్నీ వస్తాయని చెప్పేసి చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు యూరియా కొరతను సమర్థించుకోలేనటువంటి స్థితిలో పడిపోయారు. ముఖ్యమంత్రి గారేమో లేదు, యూరియాకు లేదు, అన్ని ఎరువులకి కొరత ఏమీ లేదు, అయితే కొంతమంది పక్క రాష్ట్రాల వాళ్ళు ఇక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేసి నెపాన్ని పక్క రాష్ట్రాల మీద లేదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపారుల మీద నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు స్వయంగా ఈ యూరియా కొరత ఉన్నది, కేంద్రం నుంచి రావాల్సినటువంటి కొరత రాలేదు అని చెప్పేసి బహిరంగంగా ప్రకటన చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేస్తూ పార్లమెంట్లో కూడా మాట్లాడినట్టు వార్తలు వస్తాయి. మరి దీని సంగతి ఏమిటి అనేటువంటిది ముఖ్యం. ఇవాళ 250 లేదా 260 రూపాయలుగా ఉన్నటువంటి యూరియా బస్తా ఆంధ్రప్రదేశ్లో 500 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం. అందువలన ఇలాంటి వ్యతిరేకతల నేపథ్యంలో చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రచార ఆర్భాటంతో మేము అన్ని అమలు జరిపాము అని బహుశా ఈ మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఇదే సమయంలో విద్యుత్ బిల్లులు మోత మోగిపోతున్నాయి. గతంలో కొనుగోలు చేసినటువంటి విద్యుత్కి సర్దుబాటు ఛార్జీల పేరుతోటి భారీ మొత్తాల్లో ఇప్పుడు వసూలు చేస్తున్నారు. అది స్థానికంగా వినియోగదారుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి రేపుతా ఉంది. రెండోది స్మార్ట్ మీటర్ల పేరుతోటి మొత్తం విద్యుత్ రంగంలో సమూలమైనటువంటి మార్పులు చేయడం ద్వారా ముందుగానే మన సెల్ ఫోన్లకు ఎట్లాగైతే రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు వేసుకుంటేనే సెల్ ఫోన్లు మాట్లాడినట్టుగా విద్యుత్ ముందుగా కొనుగోలు చేస్తేనే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆ విధమైనటువంటి వినియోగానికి అవకాశం ఉంటుంది. అది అయిపోగానే ఆటోమేటిక్గా విద్యుత్ బంద్ అయిపోతుంది. అటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో తాను వ్యతిరేకించింది ఆ స్మార్ట్ మీటర్లను. ఇప్పుడు అదే ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలతో ముందుకు పోవడంతో అది కూడా ఇట్లా అనేకమైనటువంటి అంశాలు, విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా దానికి సంబంధించినటువంటి సమస్య కూడా అట్లాగే 11,000 కోట్లు ఇచ్చాము లేదా 12,000 కోట్లు ఇచ్చాము అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు తప్ప ఆ తర్వాత తాజాగా ప్రైవేటీకరణకు 44 విభాగాల్లో ప్రైవేటీకరణ గురించి వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. అదేవిధంగా విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడ నోటికి తాళం వేసుకున్నట్టుగా మౌనంగా ఉన్నారు. అదేవిధంగా అసలైనటువంటి ప్రధానమైనటువంటి కారణం దానికి క్యాప్టివ్ మైన్స్, గనుల కేటాయింపు ఇంతవరకు దాని గురించి ఏమీ చెప్పట్లేదు. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలతో పాటు ఇంకా సూపర్ 6లో
చేసినటువంటి వాగ్దానాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా జనం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి అధికార పక్షం ఏ విధమైనటువంటి ప్రచారం చేస్తుంది, దాన్ని ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్రజా సంఘాలు కానీ ఏ విధంగా కౌంటర్ చేస్తాయనేది ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరమైనటువంటి పరిణామంగా రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు. ఎస్ కోటేశ్వరరావు గారు, ఇక మరో అంశం చూసుకుంటే ఇవాళ అనర్హతపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తోంది అంటూ కూడా ఇప్పటికే అటు స్పీకర్ నోటీసులు అందుకున్న అర్హత ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మరి వాళ్ళు ఆ అభివృద్ధి కోసమే పార్టీలో చేరామంటూ కూడా చెప్తున్నారు. మరి ఖచ్చితంగా అభివృద్ధికి నిధులు కేటాయిస్తామంటూ కూడా నిన్నైతే సమావేశంలో సీఎం వారికి హామీ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు లేదా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం కావచ్చు, లేదా ఇక్కడ తెలంగాణలో స్పీకర్ కార్యాలయం మీద పెరుగుతున్నటువంటి ఒత్తిడి, ఇలా వివిధ అంశాల కారణంగా అనివార్యమైనటువంటి స్థితిలో తనకు అందినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి స్పీకరు నోటీసులు జారీ చేయడం అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. అది సాంకేతికంగా స్పీకర్ కూడా విధిగా ఒక అవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దానికి మరి ఏ విధమైనటువంటి వాళ్ళు సమాధానం ఇస్తారు, ఆ ఇచ్చేటువంటి సమాధానం ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది న్యాయ నిపుణులకే అప్పగించినట్టుగా కూడా ముఖ్యమంత్రి వారికి చెప్పినట్టు, న్యాయ నిపుణులు రాసినటువంటి లేఖల మీద ఆ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి వాటిని స్పీకర్కి సమర్పించాలని, లేదా చట్టపరంగా ఎదురయ్యేటువంటి ఆటంకాలన్నింటినీ కూడా ఎట్లా ఎదుర్కోవాలి ఏమిటనేటువంటిది వాటి గురించే ప్రధానంగా నిన్న ఎమ్మెల్యేలతోటి సదరు ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి చర్చించినట్టుగా చెప్తున్నారు. అందువలన స్పీకర్కి ఇచ్చేటువంటి సమాధానాల్లో ఏ అంశాలని ఏ రూపంలో దాన్ని పేర్కొంటారు, దాన్ని స్పీకరు ఏ విధంగా నిర్ణయిస్తారు, స్పీకర్ ఏ విధమైనటువంటి విచారణ జరుపుతారు అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో ఒక ఆసక్తికరమైనటువంటి ఒక అంశంగా మారేందుకు అవకాశం ఉంది. అయితే మరి రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ఇతర సమస్యలు ఇవన్నీ ఈ విచారణ పేరుతోటి కొంతకాలం పక్కదారి పట్టొచ్చు, కానీ అసలైనటువంటి సమస్య తెలంగాణలో నిధుల కొరతతోటి వివిధ వర్గాల్లో తలెత్తుతున్నటువంటి అసంతృప్తి అనేది కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఎదుర్కొంటాం. అందువలన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సవాళ్లు ఉన్నాయో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారుకి కూడా అంతకంటే ఎక్కువగానే సవాళ్లు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకని ఏం చేస్తారు ఏమిటి, ఈ ఫిరాయింపుల నిరోధక కావచ్చు, లేదా వివిధ వర్గాలకు చేసినటువంటి వాగ్దానాల అమలు, దానికి నిధుల సమీకరణ, అదేవిధంగా ప్రతిపక్షాల ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదురవుతున్నటువంటి సవాళ్లు అన్నింటికీ మించి కాళేశ్వరం అవకతవకల గురించి సిబిఐ విచారణ ఇంతవరకు వాళ్ళు అంగీకరించినట్టు ఎక్కడ లేఖ అదేమీ ఇవ్వలేదు. అది ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలంగాణలో ఒక రాజకీయమైనటువంటి వేడి పుట్టించేటువంటి పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, అనర్హత ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళని పదవి నుంచి తొలగించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ 9 మంది ఎమ్మెల్యేలతో కూడా సమావేశం అయ్యారు. మరి ఇందుకు సంబంధించి కూడా చర్చించారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అని అంటారు? ఇది లీగల్ చట్టపరమైనటువంటి అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. వీళ్ళు మేము ఫలానా పార్టీలో చేరాము అని ఎక్కడ ఇంతవరకు అఫీషియల్ గా ఎక్కడ కమిట్ కాలేదు. అయితే ముఖ్యమంత్రితో వీళ్ళు భేటీ కావడం, అదే విధంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇలాంటి వాటన్నింటినీ కూడా చూపించి బీఆర్ఎస్ పార్టీ ఇదిగో చూడండి ఫలానా ఎమ్మెల్యే ఫలానా సభలో కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు, అందుకని ఇది పార్టీ ఫిరాయించినట్లే, లేదా ఫలానా రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు, మీడియాలో ఇలాంటి వార్తలు వచ్చాయి, ఇట్లాంటి వాటన్నిటిని తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అయితే వాటన్నిటికి సంబంధించి స్పీకరు విచారణ జరపాలి.
ఆ విచారణలో మరి వీటన్నిటికి సంబంధించి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలతోటి మాకు సంబంధం లేదు, మేము బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్తారా? లేకపోతే మేము కప్పుకున్నది కాంగ్రెస్ కండవ కాదు, అది కప్పుకున్నది మేము జాతీయ జెండా లేకపోతే మరొకటి అని చెప్పేసి చెప్తారా? ఎందుకంటే అలాంటి వార్తలు గతంలోనే వచ్చాయి. కొంతమంది ఎమ్మెల్యేలు లేదు అది దేవుని కండువా, అది దేవుని కండువా కప్పారు అని చెప్పారు. అదే విధంగా కొంతమంది మరి బహుశా మాకు మీద బలవంతంగా ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు అలాంటి కండవాలు కప్పారు తప్ప దాంతో మాకేం సంబంధం లేదు అని చెప్పొచ్చు. లేదా కండవాలు కప్పుకున్నంత మాత్రానే పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడ నిబంధనలు ఎక్కడైనా ఉన్నదా చూపించండి అని కూడా ఇట్లాంటి అనేకమైనటువంటి చట్టపరమైనటువంటి అంశాలు రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా స్పీకర్ ముందు వాళ్ళు వాదిస్తారు, వాటిని ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా కౌంటర్ చేస్తారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అందుకని ఇంతవరకు అటువంటి విచారణ ప్రారంభం కాలేదు, నోటీసులు మాత్రమే జారీ అయ్యాయి. ఆ నోటీసులకి ఎమ్మెల్యేల నుంచి సమాధానాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు అనేది మనకు తెలిసిందే. బహుశా ఆ నోటీసులకు సమాధానాల గురించే నిన్న ముఖ్యమంత్రి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక నియోజకవర్గాల అభివృద్ధి లేకపోతే ప్రజా సమస్యలు ఇవన్నీ రోజువారీ ఉండే. దానికోసం మరి ఆ 9 మంది ఆరోపణలు వచ్చినటువంటి ఆ 9 మంది ఎమ్మెల్యేలతోనే ఎందుకు జరపాలి? మిగిలినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి తమ నియోజకవర్గాల సమస్యల మీద చర్చించవచ్చు. కానీ నిన్న జరిగినటువంటి పూర్తి మాత్రం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలతోనే జరిగింది. అందుకని చట్టపరంగా ఏ విధంగా తప్పించుకోవాలి లేకపోతే ఏ విధంగా రిలీఫ్ పొందాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఆలోచనగా కనిపిస్తా ఉంది. రైట్. వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.